హలో అండి. ఇవాళ మరికొన్ని 20 కొత్త పదాలు నేర్చేసుకుందాం. ఓకేనా? దీని తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తున్నాం పాతవన్నీ. చూస్తూ 10 వర్డ్స్ అయిపోయాయి. డే బై డే వర్డ్ పవర్ అంటూ పెంచుకుంటూ వెళ్తున్నాం. అంటే మనం ఎన్హాన్స్ అవుతున్నాం అన్నమాట వొకాబులరీలో. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. ఇన్విన్సిబుల్ అంటే అజేయుడు. ఫ్లాక్ అంటే మంద, అంటే గొర్రెల మంద అలా అంటాం కదా, దాన్ని ఫ్లాక్ అంటారు. ప్యాంథిజం అంటే సిద్ధాంతం, అంటే నమ్మకం, అంటే అన్నిట్లో దేవుడు ఉన్నాడు, అంతా దేవుడే, ప్రకృతి కూడా దేవుడే అని నమ్ముతాం కదా, దాన్ని ప్యాంథిజం అంటారు. స్టాయిక్ అంటే జ్ఞాని, అంటే సుఖానికి దుఃఖానికి తేడా చూపించుకోకుండా స్టేబుల్గా ఉండే అతన్ని స్టాయిక్ అంటారు. అమాచ్యూర్ అంటే వృత్తిగా కాకుండా సరదాగా చేసే పనిని చేసేవారిని అమాచ్యూర్ అంటారు. డిప్సోమానియా అంటే మందుకు బానిసైన అతన్ని డిప్సోమానియా అంటారు. క్రెస్కోగ్రాఫ్ అంటే మొక్కల పెరుగుదలను కొలిచే ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, అంటే పరికరాన్ని క్రెస్కోగ్రాఫ్ అంటారు. దీన్ని జగదీష్ చంద్రబోస్ గారు ఇన్వెంట్ చేశారనమాట. బిబ్లోఫైల్ అంటే పుస్తక ప్రేమి. ఆలిగ్రకీ అంటే కొద్దిమంది పాలన అన్నమాట, అంటే కొన్ని సంపన్న కుటుంబాలు లేదా కొన్ని వ్యాపార సంస్థలు కలిసి పాలిస్తారు కదా, నోబుల్స్ అన్నమాట, వాళ్ళని ఆలిగ్రకీ అంటారు. అరిస్టోక్రసీ అంటే ఉత్తమ పాలన, అంటే ఉన్నత వర్గం లేదా ప్రభువుల పాలనను అరిస్టోక్రసీ అంటారు, అంటే రాజుల పాలనను అరిస్టోక్రసీ అంటారు. బేల్ అంటే పెద్ద వస్తువుల కట్ట అన్నమాట. ఓకే, కట్ట ఇప్పుడు చీరల కట్ట లేదా పెన్నుల కట్ట అలా అంటారు కదా, దాన్ని బేల్ అంటారు. ఎనార్క్రోనిజం అంటే ఇప్పుడు పాతకాలం నాటి వస్తువులు ఈ కాలంలో కనబడితే దాన్ని ఎనార్క్రోనిజం అంటారు. అంటే ఇప్పుడు 1820లో బెంజ్ కార్ ఉందనుకోండి సపోజ్, ఆనాటి కార్లు ఇప్పుడు కనబడితే ఎనార్క్రోనిజం. ఇప్పుడు 200 ఏళ్ళు 300 ఏళ్ళ ఉన్న ఒక మనిషి ఇప్పుడు కనబడితే కనుక ఆ సిచ్యువేషన్ ఏమంటారంటే ఎనార్క్రోనిజం అంటారు. ఓకేనా, అర్థమైందా? ఉటోపియా అంటే ఊహా ప్రపంచం అన్నమాట. అంటే దేనికి సంబంధించిన ఊహా ప్రపంచం? శాంతే ఉంటుంది, గొడవలు కానీ ఇష్యూస్ కానీ ఏమీ ఉండవు అన్నమాట, గొడవలే ఉండవు. శంబన నగరం ధర్మంగా ఉంటుంది, గొడవలే ఉండవు అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా, అంటే కేవలం శాంతి మాత్రమే ఉంటుంది, గొడవలు ఫైటింగ్లు ఏమి ఉండవు. దాన్ని ఉటోపియా అంటాం. ఓకేనా, అంటే ఊహా ప్రపంచం అంటే శాంతిగా జీవించే ఉండాలి అని ఊహిస్తాం కదా, దాన్ని ఉటోపియా అంటారు. ఆ సిచ్యువేషన్ని ఉటోపియా అంటారు. కొమాటోస్ అంటే కోమా అన్నమాట, స్పృహలో లేకపోవడం, స్పృహ కోల్పోయిన స్థితి అన్నమాట. బెనిఫాక్టర్ అంటే సహాయం చేసే వ్యక్తి అన్నమాట. సోవెనియర్ అంటే జ్ఞాపకంగా ఒక వస్తువు కొనడం అన్నమాట. ఇప్పుడు నేను తిరుపతి వెళ్ళాను, తిరుపతిలో ఏది ఫేమస్ ఉంటే ఆ వస్తువు కనబడింది నాకు, అది నేను జ్ఞాపకంగా తిరుపతి వెళ్ళానని చెప్పి ఆ వస్తువు కొనుక్కుంటాను, దాన్ని సోవెనియర్ అంటారు. ఇన్ఫర్మరీ అంటే చిన్న వైద్యశాల అన్నమాట. అంటే స్కూల్స్లో కూడా ఉంటాయి చూడండి, చిన్న వైద్యశాల, గవర్నమెంట్ స్కూల్లో చూడొచ్చు. అవునా, చిన్న 2 నర్సులు కూర్చుంటారు ఎప్పుడు.
ఇన్సినరేట్ అంటే మంటల్లో కాల్చివేయడం అనమాట. కీమోథెరపీ అంటే ఔషధ చికిత్స, అంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసే ఔషధం అన్నమాట. ఔషధ చికిత్సని అంటే ట్రీట్మెంట్ చేస్తారు కదా క్యాన్సర్కి, దాన్ని కీమోథెరపీ అంటారు. ఆర్బిట్రేరీ అంటే మధ్యవర్తి అన్నమాట. ఆర్బిట్రరీ అంటే మధ్యవర్తి. ఎరెనా అంటే క్రీడా స్థలం అన్నమాట, లేదా పెద్ద చదును గల స్థలం అన్నమాట. హెరిటిక్ అంటే మత వ్యతిరేకి అన్నమాట. హచ్ అంటే గుడిసె అంటే పాక అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు పాతవన్నీ రిపీట్ చేద్దాం. ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం, ట్రేడ్స్ లక్షణాలు, లిబర్టీ స్వేచ్ఛ, సొసైటీ మానవ సమాజం, ఇన్సేన్ పిచ్చి వెర్రి, డెఫిషియన్సీ లోపం, డిఫర్ వాయిదా వేయడం, డికే కుళ్ళిపోవడం, కాన్స్పిరసీ కుట్ర, ఎమికబుల్ స్నేహపూర్వకంగా, అబాండన్ విడిచిపెట్టడం, గ్రాటిఫికేషన్ తృప్తి, హజార్డ్ ప్రమాదం, మింగల్ కలిసిపోవడాన్ని మింగల్ అంటారు. గ్రెగేరియస్ ఫ్రెండ్లీ అంటే సమూహమైన అంటే ఫ్రెండ్లీగా, ఇతరులతో కలిసిపోయే స్వభావం కల. హాస్టిల్ శత్రుత్వం, గ్లూమీ దిగులుగా, రెసిషన్ రద్దు, ఫ్యూటిలిటీ పనికిరానిది, ఫ్రెజైల్ బలహీనమైన, డిటర్మైన్ నిర్ధారించడం లేదా నిర్ణయించడం, రెస్టిట్యూషన్ పునరుద్ధరణ, బొంబాస్టిక్ చాలా కష్టం అంటే డిఫికల్ట్, లాగ్ అంటే ఆలస్యం, లూమినస్ అంటే తేజస్సు, లూసిడ్ అంటే స్పష్టంగా, అట్రోసిటీ అంటే దారుణం క్రూరత్వం, పెన్సివ్ ఆలోచించడం, ఫెనాటిక్ అతిగా చేయడం, స్లాండర్ అపవాదు నింద, ష్రూడ్ అంటే తెలివి, స్కాంటీ కరువు, డెలిబ్రేట్ ఉద్దేశపూర్వకంగా, ఇంపార్ట్ అంటే ప్రసాదించడం, ఆబ్లిగేషన్ ఒప్పందం బాధ్యత. నోషన్ అంటే భావనలు, కన్జర్వేటివ్ అంటే సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి అన్నమాట. ఇన్నెట్ అంటే పుట్టుకతో వచ్చే స్వభావం లేదా సహజమైన స్వభావాన్ని ఇన్నెట్ అంటారు. ఎన్వి అసూయ, ఇన్వేడ్ దండయాత్ర, అటైర్ అలంకరణ, ఎండ్యూర్ భరించడం శాశ్వతమైనది, బెవే గుంపు, హైబ్రిడ్ అంటూ లేదా కొత్త జాతి, ప్రిమిటివ్ ఆదిమ కాలం ప్రాచీన కాలం, ఎక్స్టింక్షన్ అంతరించిపోవడం, క్యాంపెయిన్ ప్రచారం, కొలెట్రల్ తాకట్టు జామీను, లివే వసూలు చేయడం విధించడం, ఫీజబుల్ సాధ్యమే, డాగ్మెటిక్ పిడివాదంతో మాట్లాడడం అంటే ఎవ్వరి మాట వినడనమాట, తనే కరెక్ట్ అన్నట్టు మాట్లాడే అతన్ని డాగ్మెటిక్ అంటారు. కాన్షియన్సస్ అంటే నీతి నియమాలతో కూడినది లేదా మనస్సాక్షికి సంబంధించినది. అథారిటేటివ్ అంటే కమాండ్ అన్నమాట, వితండవాదం గట్టిగా మాట్లాడడం. క్లామర్ అంటే గట్టిగా ఏడవడం. స్కెవెంజింగ్ చెత్తను శుభ్రం చేయడాన్ని స్కెవెంజింగ్ అంటారు. ఆర్టిక్యులేట్ ఉచ్చారణ, కాంటెంపరీ సమకాలీన, ప్రోలిఫిక్ అంటే ఫలితం, సటిల్ స్మూత్ అంటే సున్నితమైనది, రుడిమెంటరీ అంటే మూలాలన్నమాట రూట్స్, నెగోసియేషన్ చర్చలు, ఎంఫసైజ్ నొక్కి వక్కానించడం, ఫినామినన్ సంఘటనలు, ఎండోర్స్మెంట్ మద్దతు ప్రోత్సాహం, ఎంపిరికల్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట అంటే అనుభవాలతో కూడినది, వివిడ్ అంటే స్పష్టమైన, వొలటైల్ అంటే అస్థిరమైన చంచలమైన లేదా మార్పు, ఎడ్హియర్ అంటే అంటుకొని ఉండడం లేదా కట్టుబడి ఉండడం, అండర్మైన్ అణగదొక్కించడం, వైస్ వర్సా ఒక వాక్యానికి విరుద్ధం అన్నమాట. పెన్నుకి ఇంకు ముఖ్యం, వైస్ వర్సా అంటే విరుద్ధం. ఏంటిది విరుద్ధం అంటే ఇంక్ ఉంటేనే పెన్నుతో రాయగలం, ఓకేనా. వైస్ వర్సా అంటే విరుద్ధం. ఫిల్దీ అంటే మురికి, ఫిల్దీ అంటే మురికి. ఖేయాస్ అంటే గందరగోళం. కౌంటెనెన్స్ అంటే ముఖ కవలికలు, ముఖం తీరు అన్నమాట. డిప్రైవ్ అంటే అందకుండా చేయడం. డ్యూయల్ నివసించడం. ఇండిజెన్స్ అంటే పేదరికం.
ఇంప్లిసిట్ అంటే సజెస్ట్ అన్నమాట, అంటే సలహా. ఇండస్ట్రియస్ అంటే కష్టపడే మనస్తత్వం అన్నమాట. హెక్నీడ్ అంటే పాతగా అనిపించడం, అంటే కామన్గా అనిపించడం, పాతగా అనిపించడాన్ని హెక్నీడ్ అంటారు. ఇమ్మాక్యులేట్ అంటే దోషం లేని, స్పాట్లెస్ అన్నమాట, అంటే మచ్చలేనిది అని. హస్టిల్ అంటే తొందరగా. హిండర్ అంటే ప్రమాదం. హజార్డ్ అంటే హానికరం, ప్రమాదం. హిండర్ అంటే అడ్డుకోవడం, హిండర్ అంటే స్టాప్ అని, అడ్డుకోవడం. హజార్డ్ అంటే హానికరం. గ్లుట్ అంటే ఓవర్ఫ్లో, ఎక్కువగా ఉండడం అన్నమాట. అవసరం కన్నా ఎక్కువగా ఉండడాన్ని గ్లుట్ అంటారు. మ్యూటబుల్ అంటే చేంజబుల్, అంటే మార్చడానికి వీలు తగినది. మిథికల్ అంటే అంత కథ, రియల్ కాదనమాట. మ్యూటినీ అంటే తిరుగుబాటు. హెన్పెక్ట్ అంటే భార్య మాట వినే అతన్ని హెన్పెక్డ్ హస్బెండ్ అంటారు. మెర్లీ అంటే కేవలం. డిమాన్స్ట్రేట్ అంటే ప్రదర్శించడం. ఎరాడికేషన్ అంటే నిర్మూలన. అబండెంట్ అంటే సమృద్ధి. అబాండెంట్ అంటే విడిచిపెట్టడం. చూడండి, అబండెంట్ అంటే సమృద్ధిగా. అబండెంట్ అంటే సమృద్ధిగా. అబాండెండ్ అంటున్నాను, ఓకేనా. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే విడిచిపెట్టు అని అర్థం వస్తుంది. క్రానిక్ అంటే చాలా కాలం నుంచి ఉన్నది అని, అంటే దీర్ఘకాలికమైనది అని అర్థం. అపేరెంట్ అంటే గొడవలు, స్పష్టమైన. అపేరెంట్ అంటే స్పష్టమైన. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు. కాన్సిక్వెన్సెస్ అంటే ఫలితాలు అన్నమాట. ఎరిడ్ అంటే పొడిగా. డిప్లొమాటిక్ అంటే దౌత్య సంబంధాలు, అంటే దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, చర్చలు, దాన్ని డిప్లొమాటిక్ అంటారు. కంప్లై అంటే కట్టుబడి. కాంకరెంట్ అంటే ఏకకాలిక. ఒకే సమయంలో మీటింగ్స్ జరగడం, ఒకే సమయంలో ప్రోగ్రామ్స్ జరగడం, ఒకే సమయంలో కాన్సర్ట్స్ జరగడం, దాన్ని కాంకరెంట్ అంటారు. ఒకే సమయంలో 2 ప్రోగ్రామ్స్ కానీ మీటింగ్స్ కానీ జరిగే సందర్భాన్ని కాంకరెంట్ అంటారు. కండెమ్ అంటే అడ్డుకోవడం, ఖండించడం అన్నమాట. కొన్నోటేషన్ అంటే అర్థం, అంటే ఇల్లు అనగానే ఇల్లు ఒక్కటే గుర్తు రాకుండా మనకి జ్ఞాపకాలు, ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ గుర్తొస్తాయి. ఆ భావనల్ని కన్నోటేషన్ అంటారు. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా అని అర్థం. రీఇన్ఫోర్స్ అంటే బలపరచడం, ఒక ఐడియాని బలపరచడం, లేదంటే ఒక భావాన్ని బలపరచడాన్ని రీఇన్ఫోర్స్ అంటారు. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం. డిస్కోర్స్ అంటే ఉపన్యాసం. కొరెలేషన్ అంటే అన్యోన్య సంబంధాలు, అంటే సంబంధాలు అన్నమాట, రిలేషన్స్ అన్నమాట. ఎవాల్వ్ అంటే వికసించడాన్ని ఎవాల్వ్. డీవర్స్ అంటే వైవిధ్యం. ఓకే, ఒక లాంగ్వేజెస్లో చాలా వైవిధ్యాలు ఉన్నాయి, అంటే చాలా రకాలు ఉన్నాయి, రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి, దాన్ని డీవర్స్ అంటారు. రిలీజియన్స్లో చాలా రకరకాలు ఉన్నాయి, దాన్ని డీవర్స్ అంటారు. ఇంకా ఫెస్టివల్స్లో చాలా రకాలు ఉన్నాయి, దాన్ని డీవర్స్ అంటారు. ఇంకా ట్రెడిషన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, దాన్ని డీవర్స్ అంటారు. ఓకేనా. బిజార్ అంటే వింత, విచిత్రం. వర్చువల్ నిజం కానిది. ఎగ్జైల్ భరించడం. పెరిష్ అంటే పాడైపోయిన అని అర్థం వస్తుంది. బ్లిస్ అంటే ఆనందం. జెనిత్ అంటే టాప్. ఎక్స్టాటిక్ అంటే అద్భుతమైనది. కంప్రెస్ అంటే కుదించడం, నొక్కు. కన్జైన్ అప్పగించడం లేదా పంపించడం లేదా అప్పచెప్పించుకోవడం. క్యాన్వస్ అంటే ప్రచారం లేదా పరిశీలన. డెస్పోటిక్ అంటే అమానుషం, దారుణం. కన్ఫర్ అంటే ప్రధానం లేదా నిర్ణయం. ఇంక్రెడిబుల్ అంటే అద్భుతమైనది, నమ్మశక్యం కానిది. ఎంబార్క్ అంటే ప్రారంభించడం లేదా ప్రవేశించడం. రావింగ్ ఇంటెన్స్ యాంగర్ అన్నమాట, ఉద్వేగపూరితమైన కోపం. ఓకేనా. రెవిటింగ్ అంటే ఆకర్షణీయమైనది, మనసును కట్టుపడేసేదాన్ని రెవిటింగ్ అంటారు. మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం, తీవ్రత. ఫ్యూచర్ అంటే ముఖ్యమైన లక్షణాలు, భావనలు.
అల్యూర్ అంటే ఆకర్షణీయమైనది, అంటే అల్యూర్ అంటే అట్రాక్ట్ అనమాట. అడ్జోన్ అంటే పోస్ట్పోన్ అంటే వాయిదా. అనియలేషన్ అంటే నాశనం చేయడం, నిర్మూలించడం అంటే డిస్ట్రాయ్ అన్నమాట. ఇంటర్వెన్షన్ అంటే జోక్యం. ఇన్స్టిట్యూషన్ అంటే ఇన్సైట్ అన్నమాట, అంటే అంతర్జ్ఞానం, అంటే ఆకస్మికంగా కలిగే జ్ఞానం, అంటే బుద్ధి వెలుగుతుందన్నమాట. అప్పటికప్పుడు ఐడియా వస్తుంది ఇది కరెక్టే అని చెప్పి అప్పుడు చేస్తామన్నమాట. ఇంప్యూడెన్స్ అహంభావన, అహంకారం. పంజన్స్ దుర్వాసన. ఇంటర్ప్రిటేషన్ అంటే అనువాదం, ట్రాన్స్లేషన్ అన్నమాట. ఓకే, లేదా భావ వ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెషన్ అన్నమాట. అర్థ నిర్వచనం అంటే డెఫినిషన్ అన్నమాట, అంటే ఇంటర్ప్రిటేషన్. రిట్రైవ్ రాబట్టుకోవడం. ప్రిస్టీన్ స్పాట్లెస్ అన్నమాట, మచ్చలేని, స్వచ్ఛంగా, నిష్కల్మషంగా. స్టిమ్యులేషన్ అనుకరించడం. ఓవర్వెల్మ్ అతిక్రమించడం అంటే ఎక్కువగా చేయడం. స్టీరియోటైప్ అంటే ఒక వర్గాన్ని వేరే వర్గం వారు ఇలాంటి వాళ్ళే అని చెప్పడానికి స్టీరియోటైప్ అంటారు. అంటే అమెరికన్స్ ఇలాంటి వాళ్ళు, నీగ్రోస్ నల్లగా ఉంటారు, ఇంకా ఆడపిల్లలు ఎప్పుడు అంత పవర్ ఉండదు, అలాంటివన్నీ, మగపిల్లలు ఏడవకూడదు, అలాంటివన్నీ స్టీరియోటైప్. ఆ భావనలన్నీ స్టీరియోటైప్ అన్నమాట. డిస్టింక్ట్ అంటే డిఫరెన్సెస్, తేడాలు అన్నమాట. సర్కంబాంబులేషన్ అంటే ప్రదర్శనలు. ఎనాయిటింగ్ అంటే అభిషేకం. కాన్సిక్రేటెడ్ అంటే పవిత్రీకరించిన, అంటే ప్రసాదం అన్నమాట. రెసిలియంట్ అంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా తిరిగి పుంజుకునే వారిని రెసిలియంట్ అంటారు. ప్రిన్సిపల్ అంటే సూత్రాలు. ప్రిన్సిపల్ అంటే ప్రధాన ఉపాధ్యాయుడు. అంటే ప్రిన్సిపల్ అంటే ఇంకొకటి కూడా వస్తుంది, ఏంటంటే పెద్ద అమౌంట్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా, పెద్ద అమౌంట్ అన్నమాట, దాన్ని ప్రిన్సిపల్ అంటారు. ప్రొఫౌండ్ అంటే గాఢమైన. మిటిగేజ్ అంటే తీవ్రతను తగ్గించడం. అబామినల్ అంటే అసహ్యకరమైన. ఎమికబుల్ అంటే ఫ్రెండ్లీ, స్నేహపూర్వకమైన. ఎమియబుల్ అంటే ప్రేమపూర్వకమైన. ఎకార్డ్ అంటే ఒప్పందం. ఎపతి అంటే ఇష్టం లేదని. యాంటిపతి అంటే అయిష్టం. అడ్వర్సిటీ అంటే దురదృష్టం. అబేస్ అంటే ఇన్సల్ట్ అంటే అవమానించడం. అబేష్ అంటే డిస్కరేజ్ అంటే నిరుత్సాహపరచడం. అబేట్ అంటే తగ్గించు అనే అర్థం వస్తుంది. అగ్మెంట్ అంటే పెంచు, ఆర్జం పోయడాన్ని అగ్మెంట్ అంటారు. అడమెంట్ అంటే మొండిగా. అగ్రవేట్ అంటే ఎక్కువ చేయడం, అంటే ఆర్జం పెంచడం, దీన్ని కూడా అలాగే అంటారు. అలయన్స్ అంటే యూనిటీ, కూటమి, పొత్తు. ఆల్ట్రికేషన్ అంటే గొడవ. అంబిగస్ అంటే స్పష్టంగా. ఆరోగెంట్ అంటే గర్విష్టి. ఎజైల్ అంటే దాడి. ఆర్డియస్ అంటే కష్టమైన. అవెంజ్ అంటే పగ. అవెంజ్ అన్న రివెంజ్ అన్న ఒకటే, పగ. కన్సీడ్ అంగీకరించడం. కల్మినేషన్ అంటే పరాకాష్ట. అంటే ఏదైనా విషయం ఎలా ఎండ్ అవుతుందో, సుఖంగా ఎండ్ అవుతుందా లేకపోతే బాధగా ఎండ్ అవుతుందా అన్న దాన్ని కల్మినేషన్ అంటారు. క్రిపుల్ అంటే కుంటి, అంటే శారీరక వైకల్యం అన్నమాట. క్రాఫ్టీ అంటే తెలివైన, అంటే ఉపాయాలు పన్నే అని అర్థం వస్తుంది. కాంట్రాడికేటరీ అంటే వ్యతిరేకంగా, విరుద్ధంగా. కంపాషన్ జాలి, దయ, కరుణ వల్ల కలిగే జాలి, దయ, కరుణ కలయికనే కంపాషన్ అంటారు. కొలీషన్ ఢీ కొనడం.
సీజ్ ఆగిపోవడం, కమోషన్ అంటే గందరగోళం, చెరిష్ అంటే ప్రేమించడం, గౌరవించడం, కంప్రైజ్ అంటే కలిగి ఉండడం లేదా కూడి ఉండడం, క్యాండిడ్ అంటే నిజాయితీగా, సెన్సర్ అంటే విమర్శించడం, క్యాన్వాస్ అంటే గడ్డి నూలు వస్త్ర లేదా అదే ఆర్ట్ గీయడానికి వస్త్రాలు వాడతారు కదా, క్లాత్ని వాడతారు కదా, దాన్ని క్యాన్వాస్ అంటారు లేదా ప్రచారం అని అనొచ్చు. క్యాప్టివిటీ అంటే బందీగా అనే అర్థం వస్తుంది. కెటాస్ట్రోఫ్ అంటే ఘోరమైన అనే అర్థం వస్తుంది. కేరస్ అంటే ప్రేమగా తాగడం లేదా నిర్మరడం. కాంట్రడిక్ట్ అంటే వ్యతిరేకించడం. కాంకర్డ్ అంటే అంగీకరణ. సీడ్ అంటే వదులుకోవడం. ఓకే, ఇవాళకి అయిపోయినాయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా అందరికీ రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. ప్రాక్టీస్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. మెయిన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి.